వార్తల గురించైనా అవగాహన ఉండాలి. లేదంటే వార్తలంటే తెలియకపోయినా ఉండాలి. తెలియకపోతే తెలుసుకోవాలి. అవగాహన ఉంటే అర్థం చేసుకోవాలి. లేదు అమ్మలనక్కల్ని తిడతాం, చంపేస్తాం, 3 నెలలు ఆగు నిన్ను మర్డర్ చేస్తాను, వాళ్ళని డాష్ డాష్‌లు, వీళ్ళని డాష్ డాష్‌లు ఈ బూతులతో ఒకడు ఇందాక ఓ మెసేజ్ పెట్టాడు. ఏంట్రా అంటే రేవంత్‌కి జగన్‌ని కూడా పిలిచాడు. నీ కళ్ళకి కనబడట్లేదు. నా కళ్ళకి కనబడలేదు. ఎందుకంటే ఈనాడు నేను ఫాలో అవుతున్నాను. అప్పటికి స్టాలిన్‌కి, చంద్రబాబుకి తర్వాతన ఆహ్, ఇతనికి మన కేసీఆర్‌కి పంపించారన్నది మొదటి వార్త రాశారు. తర్వాత ఎమ్మెల్యేలకందరికీ 119 మంది ఎమ్మెల్యేలకి పార్టీలకు అతీతంగా డీసీసీ అధ్యక్షులందరికీ పంపించారని రాశారు. ఆ తర్వాత ఏమన్నా వచ్చిందేమో తెలీదు. ఎప్పటి వార్త అనేది ఎప్పటిదప్పుడే ఉంటుంది. ఇప్పుడు పొద్దున పూట్ల 50 సీట్లు వచ్చినాయి అంటాం. తర్వాతన 39కి పడిపోయి ఉంటాయి. తర్వాత 200కి పడి ఉంటాయి. వార్త అనేది ఎప్పటిదప్పుడు ఉంటుంది. ఆ సందర్భంలో అప్పటి విశ్లేషణే ఉంటుంది. ఈలోపు నువ్వు పాతది చూసేసి ఎవరిని డాష్ డాష్‌లు అసలు ఇప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడతాం. ఏమని అహంకారంతో మాట్లాడారు. వాళ్ళకి బుద్ధి చెప్తున్నాం. ఏ అహంకారానికి బుద్ధి చెప్తామని. ఇప్పుడు నిన్ను చంపేస్తాను, లేకపోతే నీ బతుకు తేల్చేస్తాము, లేకపోతే నువ్వు లంకొడుకులివి, ముంకొడుకులివి ఇవన్నీ అహంకారం కాదా? లేదు జగన్ గాడి అంతు తేల్చేస్తాం, 3 నెలల తర్వాత కనబడ్డోళ్ళందరినీ మర్డర్లు చేసేస్తాం, లేకపోతే మాకు నచ్చని వాళ్ళందరినీ జైళ్ళలో పడేస్తాం అంటే అది అహంకారం కాదా? ఎవడైనా మన పార్టీ అధికారంలోకి రావాలంటే ఇదిగోండి ఈ సంక్షేమం చేస్తాం, చంద్రబాబు ఇట్లా చేస్తాడు, జగన్ అయితే ఇట్లా చేత కావట్లేదు, లేకపోతే ఈ టైపులో ఇట్లా చేయగలుగుతాం, అభివృద్ధి పరంగా ఇట్లా చేయగలుగుతాం, సంక్షేమ పరంగా ఇట్లా చేయగలుగుతాం, లేదు మీ దాంట్లో ఇట్లా లోపం ఉందండి అనేటువంటిది మాట్లాడడంలో తప్పేం లేదు. కానీ చంపేస్తాం, మీరు తర్వాత బతకరు, ఎవరిని రోడ్డు మీద తిరగనివ్వం, ఈ పదాలు నాయకులు మాట్లాడుతున్నారు, ఇది మాట్లాడుతున్నారు. మరి ఇది అహంకారం కిందకి రాదా? కేసీఆర్ని గద్దె దించినప్పుడు ఇట్లా మాట్లాడే వాళ్ళని గద్దెనెక్కనిస్తారా? ఒకసారి అది కూడా ఆలోచించుకోవాలి కదా.